Welcome to Mokshesh Education. My name is Surendra, biology teacher. Today we are going to discuss about the living world, Jiva Prapancham. The living world. So means Jiva Prapancham. So when you are observing in our surrounding areas, mainly two types of things are present. They are living things and non-living things. Living things, so means sajivulu. Next, second one is non-living things. Non-living things means nirjivulu. Okay. So living things means what? Which things have life is called living things. Which things do not have life is called non-living things. అంటే వేటికైతే ప్రాణం ఉన్నదో వాటిని వచ్చేసి సజీవులు అంటాము, వేటికైతే ప్రాణం లేదో వాటిని వచ్చేసి నిర్జీవులు అని పిలుస్తాము. ఓకే. సో అండ్ ఆల్సో లివింగ్ థింగ్స్ ఎగ్జిబిట్స్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. దే ఆర్ గ్రోత్ మీన్స్ పెరుగుదల. Next, second one is reproduction. So reproduction means pratyutpatti. So next, metabolism. So metabolism means jiva kriya. Next, fourth one, కాన్షియస్నెస్ అంటే స్పృహ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రీజనరేషన్. రీజనరేషన్ రీజనరేషన్ అంటే పునరుత్పత్తి. పునరుత్పత్తి. ఈ లక్షణాలన్నిటినీ మనము సజీవులలో చూడవచ్చు అన్నమాట. ఏ లక్షణాలు? పెరుగుదల, ప్రత్యుత్పత్తి, జీవక్రియ, స్పృహ, పునరుత్పత్తి. ఈ లక్షణాలన్నిటినీ మనము సజీవులలో చూడవచ్చు, కానీ నిర్జీవులలో ఈ లక్షణాలు కనిపించవు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం అన్నమాట. So first character is growth. So first one is growth. అంటే పెరుగుదల. ఓకే. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ గ్రో అంటే అన్ని జీవులు కూడా పెరుగుదల చూపిస్తాయి అన్నమాట. ఇంక్రీజ్ ఇన్ మాస్ and increase in number are the twin characteristics of growth. What are the twin characteristics of growth? Increase in mass and increase in number. Increase in mass and increase in number. So these two are the twin characteristics of growth. ద్రవ్యరాశి మరియు సంఖ్యలో పెరుగుదల, ఈ రెండు జంట లక్షణాలు. పెరుగుదలకు ఉన్నటువంటి జంట లక్షణాలు ఏంటివంటే ద్రవ్యరాశి మరియు సంఖ్యలో పెరుగుదల. ద్రవ్యరాశి
మరియు సంఖ్యలో పెరుగుదల అనేటివి పెరుగుదలకు ఉన్నటువంటి జంట లక్షణాలు. మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రో బై సెల్ డివిజన్. మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. Unicellular organisms. So these both are grow by cell division. బహుకణ జీవులలోనూ మరియు ఏకకణ జీవులలోనూ పెరుగుదల ఎలా జరుగుతుందంటే కణ విభజన ద్వారా జరుగుతుందన్నమాట. కణ విభజన ద్వారా. Okay, so multicellular organisms means they are made up of more than one cell. Example, human beings. Unicellular organisms means they are made up of only one cell. Example, amoeba. So in these two organisms, growth occur by cell division. So when you are observing growth in plants, so they are growing throughout the life. In plants, growth occur throughout the life. We are observing in animals, growth occur up to certain age. అంటే మనము మొక్కలలో పెరుగుదలను గమనిస్తే వాటిలో జీవితాంతం జరుగుతూనే ఉంటుందన్నమాట. జంతువులలో పెరుగుదల అనేది కొంత వయసు వచ్చినంత వరకు మాత్రమే జరుగుతుంది, తర్వాత పెరుగుదల నిలిచిపోతుందన్నమాట. ఓకే, బట్ లాస్ట్ సెల్స్ ఆర్ గ్రో బై సెల్ డివిజన్. మరి నశించిన కణాలు ఎలా పెరుగుతాయంటే కణ విభజన ద్వారా పెరుగుదల చూపిస్తాయి అన్నమాట. నశించిన కణాలు అనిమల్స్లో ఎలా పెరుగుతాయంటే సెల్ డివిజన్ ద్వారా పెరుగుదల అనేది చూపిస్తాయి అన్నమాట. బట్ ఇన్ నాన్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ గ్రోత్. అంటే నిర్జీవులలో కూడా మనము పెరుగుదలను గమనించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మౌంటైన్స్. నెక్స్ట్ builders, sand mounds, so these are example for non living things. అంటే నిర్జీవులలో కూడా మనం పెరుగుదలను గమనించవచ్చు అన్నమాట. అవి ఏంటివంటే పర్వతాలు. సో నెక్స్ట్ శిలలు. నెక్స్ట్ ఇసుక తిన్నెలు. సో వీటిలలో కూడా మనము పెరుగుదలను గమనించవచ్చు అన్నమాట. మరి వీటిల్లో పెరుగుదల అనేది ఎలా జరుగుతుందంటే పదార్థాలు సంచయనం చెందడం వలన వీటిల్లో పెరుగుదల అనేది జరుగుతుందన్నమాట. అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ గ్రోత్ అక్కర్స్ ఇన్ దిస్ థింగ్స్. బట్ in living things growth occur in internal, but non-living things growth occur external. అంటే ప్రాణం ఉన్నటువంటి జీవులలో పెరుగుదల అనేది ఎక్కడ జరుగుతుంది? లోపల అంతర్గతంగా జరుగుతుంది. మరి ప్రాణం లేనటువంటి జీవులలో పెరుగుదల అనేది బయటి వైపు జరుగుతుందన్నమాట. బాహ్యంగా పెరుగుదల అనేది జరుగుతుంది వేటిల్లో? నిర్జీవులలో. సో growth is not a defined character. So growth is not
డిఫైన్ క్యారెక్టర్. అంటే పెరుగుదల అనేది జీవులకు ఉన్నటువంటి ముఖ్య లక్షణము కాదన్నమాట. ఎందుకు పెరుగుదల అనేది జీవులకు ఉన్నటువంటి ముఖ్య లక్షణము కాదు అంటున్నామంటే, ఇక్కడ నిర్జీవులలో కూడా పెరుగుదల అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి పెరుగుదల అనేది ముఖ్యమైన క్యారెక్టర్గా మనము పరిగణించం. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ఈజ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి. ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి అంటే ఏంది? జనక జీవులు వాటిని పోలినటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అని పిలుస్తామన్నమాట. మెయిన్లీ సో రీప్రొడక్షన్ ఈజ్ 2 types. How many types? 2 types. One is asexual reproduction. Asexual reproduction. Second one is sexual reproduction. Sexual reproduction. Asexual reproduction అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ మీన్స్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే సో వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గామెట్స్ దే కెన్ ప్రొడ్యూస్ దేర్ యంగ్ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. సెక్సువల్ రీప్రొడక్షన్ మీన్స్ with fission of male and female gametes they can produce their young ones is called sexual reproduction. So in asexual reproduction involve only one organism. In sexual reproduction how many organisms are involved? Only one organism. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి మాత్రమే పాల్గొంటుందన్నమాట. In sexual reproduction, how many organisms are involved? 2 organisms. 2 organisms. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జీవులు పాల్గొంటాయి. మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి మాత్రమే పాల్గొంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్ asexual reproduction. Gametes are not formed. Gametes are not formed. So here gametes are formed. Gametes are formed. అలైంగిక ప్రత్యుత్పత్తిలో గామెట్స్ అనేటివి ఉత్పత్తి కావన్నమాట. మరి లైంగిక ప్రత్యుత్పత్తిలో గామెట్స్ అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్యూజన్ ఈజ్ నాట్ టేక్ ప్లేస్. ఫ్యూజన్ ఈజ్ నాట్ టేక్ ప్లేస్. Here fusion is take place. Fusion is take place.
అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ అనేది జరగదు, మరి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్, ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ సిమిలర్ టు పేరెంట్స్. ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ సిమిలర్ టు ద parents, but here offsprings are not similar to their parents. Not similar to their parents. So these are the difference between asexual reproduction and sexual reproduction. ఇప్పుడు మనము ఏ జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ asexual reproduction. First one is formation of spores. Formation of spores. Spores formation we can observe in fungi. అంటే సిద్ధ బీజాల ఉత్పత్తి అనేది ఏ జీవులలో మనము గమనించవచ్చు, శిలీంధ్రాలలో గమనించవచ్చు అన్నమాట. ది స్పోర్స్ ఆర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద స్పొరాంజియం. స్పోర్స్ ఆర్ డెవలప్డ్ inside the sporangium. So for example, it is sporangium. Sporangium. So inside the sporangium, spores are developed. Spores inside the sporangium, which ones are present? Spores are present. When spores are mature, they are coming outside from the sporangium and spread through the air. When they will get a suitable temperature, each spores give to one fungi. Okay. Next, second one is budding. Budding. So budding means కోరకి భవనము. కోరకి భవనము. Budding we observe in hydra and yeast. Example, hydra and yeast. హైడ్రాలోను మరియు ఈస్టులలో మనము కోరకీ భవనమును గమనించవచ్చు అన్నమాట. ఈ కోరకీ భవనం అనేది ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రీజనరేషన్. రీజనరేషన్. సో రీజనరేషన్ అంటే పునరుత్పత్తి. పునరుత్పత్తి. మరి పునరుత్పత్తిని మనం ఏ జీవులలో గమనించవచ్చు అంటే ప్లనేరియా జీవులలో. ప్లనేరియా. ప్లనేరియా జీవులలో పునరుత్పత్తిని మనము గమనించవచ్చు అన్నమాట. అంటే ఏదైనా యాక్సిడెంటల్గా పేరెంట్స్ జీవి వచ్చేసి బ్రేక్ అవుతే అవి బ్రేక్ అయినటువంటి పార్ట్ నుంచి తిరిగి సెల్ డివిజన్ ద్వారా పోయినటువంటి భాగాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకుంటుందన్నమాట. దాన్నే వచ్చేసి మనం ఏమని చెప్పవచ్చు, పునరుత్పత్తి అని చెప్పేసి పిలుచవచ్చు అన్నమాట. అంటే పునరుత్పత్తిని ప్లనేరియాలో గమనించవచ్చు. పునరుత్పత్తి అంటే లాస్ట్ అయినటువంటి సెల్స్ను మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది. దాన్నే వచ్చేసి పునరుత్పత్తి అని చెప్పేసి పిలుచవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్
ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు కావడం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు కావడం. సో fragmentation we observe in fungi. Next, filamentous algae. Filamentous algae. Next, protonema of masses. Protonema of masses. శిలీంధ్రాలలోనూ తంతురూప శైవలాలలోనూ మరియు మాసస్లోనూ ముక్కలవడాన్ని గమనించవచ్చు అన్నమాట. ముక్కలవడం అంటే ఏంది? అంటే పేరెంట్స్ జీవి పేరెంట్స్ జీవి పీసులుగా ముక్కలు అవితే ఒక్కొక్క ముక్క కొత్త జీవిని ఉత్పత్తి చేస్తుందన్నమాట. దీన్నే వచ్చేసి మనము ముక్కలు అవడము అని చెప్పేసి పిలుస్తారనమాట. బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. ఈచ్ ఫ్రాగ్మెంట్ హ్యావ్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ యంగ్ వన్స్. సో ఎగ్జాంపుల్ ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, ప్రోటోనిమా ఆఫ్ మాసస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సెక్సువల్ రీప్రొడక్షన్. Sexual reproduction. Sexual reproduction means fusion of male and female gametes, they can produce their young ones, is called sexual reproduction. Sexual reproduction we observe in human beings. Human beings. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిని మనము ఎవరిలో గమనించవచ్చు అంటే మానవునిలో గమనించవచ్చు అన్నమాట. ఓకే. సో అండ్ ఆల్సో సమ్ లివింగ్ బీయింగ్స్ కెనాట్ రీప్రొడ్యూస్. అంటే కొన్ని సజీవులు తన సంతానాన్ని ఉత్పత్తి చేయలేవన్నమాట. అవి ఏంటి అంటే మ్యూల్స్. Mules means కంచరగాడిదలు. సో mules are the offsprings of male donkeys, male donkey and female horse. Mules are the offsprings of male donkey and ఫీమేల్ హార్స్. ఈ కంచరగాడిదలు అనేటివి ఎలా పుడతాయి అంటే మగ గాడిదకు మరియు ఆడ గుర్రము కలయడం వల్ల ఈ మ్యూల్స్ అనేటివి పుట్టడం జరుగుతుందన్నమాట. వీటికి సంతానాన్ని ఉత్పత్తి చేసే శక్తి అనేది ఉండదు. మరి వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే హిమాలయ పర్వతాలలో బరువును మోయడానికి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ sterile workers bees. Sterile worker bees. Sterile worker bees అంటే ఏంది? వంద్య శ్రామిక జీవులు. వంద్య శ్రామిక జీవులు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్. ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్. సో వీటిల్లో ప్రత్యుత్పత్తిని జరుపుకునే శక్తి ఉండదన్నమాట. అంటే తన సంతానాన్ని ఇవి ఉత్పత్తి చేయలేవు. ఓకే. కాబట్టి
ప్రత్యుత్పత్తిని జీవుల యొక్క లక్షణంగా మనము పరిగణించలేము. ఎందుకని? కొన్ని జీవులలో ప్రత్యుత్పత్తి అనేది జరగదన్నమాట. కాబట్టి ప్రత్యుత్పత్తిని జీవుల యొక్క లక్షణంగా మనము పరిగణించలేము. సో రీప్రొడక్షన్ ఆల్సో నాట్ డిఫైన్ క్యారెక్టర్ ఇన్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇన్ non-living beings cannot reproduce. So third character is metabolism. Metabolism. Jiva kriya. So metabolism means anabolism and catabolism together called metabolism. Anabolism and catabolism. Together called metabolism. నిర్మాణ క్రియను మరియు విచ్ఛిన్న క్రియను కలిపి మనము జీవక్రియ అని పిలుస్తామన్నమాట. నిర్మాణ క్రియ అంటే ఏంది? కొత్త పదార్థాలను తయారు చేయడము. విచ్ఛిన్న క్రియ అంటే తయారు చేసినటువంటి కొత్త పదార్థాలను బ్రేక్ డౌన్ చేయడము, విచ్ఛిన్నము చేయడము. దాన్ని వచ్చేసి విచ్ఛిన్న క్రియ అని చెప్పేసి పిలుస్తాము. సో నిర్మాణ క్రియను మరియు విచ్ఛిన్న క్రియను కలిపి జీవక్రియ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కెమికల్స్. అన్ని జీవులు కూడా రసాయనాలతో తయారు చేయబడి ఉంటాయి. ఆల్ ప్లాంట్స్, అనిమల్స్, ఫంగై అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్స్ మెటబాలిజం. ఆల్ ప్లాంట్స్, సో నెక్స్ట్ అనిమల్స్, ఫంగై అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ so exhibits metabolism. They show metabolism. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు జీవక్రియను చూపుతాయన్నమాట. బట్ నాన్ లివింగ్ బీయింగ్స్ కెనాట్ షో మెటబాలిజం. ప్రాణం లేనటువంటి జీవులు జీవక్రియను చూపవన్నమాట. కాబట్టి జీవక్రియ అనేది జీవులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణము. మెటబాలిజం ఈజ్ ఏ డిఫైన్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. సో మెటబాలిజం ఈజ్ డిఫైన్ క్యారెక్టర్. అంటే ఇది జీవులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే స్పృహ. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ రెస్పాన్స్ టు స్టిములస్. We sense our environment through our sense organs. We sense our environment through our sense organs. All plants are response to external factors like plants are respond to external factors. They are light, water, temperature,
నెక్స్ట్ పొల్యూటెంట్స్, ఫోటో పీరియడ్, photoperiod affect reproduction in seasonal breeders, both plants and animals. photoperiod అంటే ఏంది? కాంతి కాల వ్యవధి. కాంతి కాలావధి. సో కాంతి కాల వ్యవధి అనేది ప్రత్యుత్పత్తి పైన ప్రభావం చూపుతుందన్నమాట. అంటే మొక్కలలోనూ మరియు జంతువులలోనూ రెండిట్లోనూ ఈ కాంతి కాలావధి అనేది ప్రత్యుత్పత్తి పైన ప్రభావం చూపుతుందన్నమాట. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ అవేర్ టు దేర్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ మీన్స్ వాట్? ఆల్ ఆర్గానిజమ్స్ అవేర్ టు దేర్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. అంటే అన్ని జీవులు కూడా తన పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయన్నమాట. దాన్ని వచ్చేసి మనము స్పృహ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. బట్ హ్యూమన్ బీయింగ్స్ అవేర్ టు హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. హ్యూమన్ బీయింగ్స్ అవేర్ టు హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. So self-consciousness we can observe in human beings. Self-consciousness అంటే స్వయం స్పృహ అనేది మానవులలో మనము గమనించవచ్చు అన్నమాట. అంటే మానవుడు మాత్రమే తన గురించి గుర్తింపును కలిగి ఉంటాడు. కావున మానవుడిని స్వయం స్పృహ కలిగినటువంటి జీవిగా మనము పిలుస్తామన్నమాట. బట్ వెన్ యూ ఆర్ ప్రజెంట్ ఇన్ హాస్పిటల్ ఇన్ కోమా కండిషన్, దే ఆర్ నాట్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే హాస్పిటల్లో వాళ్ళు కోమా కండిషన్లో ఉంటే అప్పుడు వారిని స్వయం స్పృహ కలిగినటువంటి జీవులుగా పరిగణించలేమన్నమాట. నెక్స్ట్, non-living beings cannot exhibit consciousness, cannot show consciousness. So consciousness is a defined character in living beings. అంటే ప్రాణం లేనటువంటి జీవులు స్పృహను చూపలేమన్నమాట. కాబట్టి ఈ స్పృహ అనేది జీవుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా పరిగణిస్తామన్నమాట. So what are the character of living beings? Growth, reproduction, metabolism, consciousness, regeneration are the characteristics of living beings.